సత్యనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు, వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. ఉమ్మడి రాజధాని అనేది మా విధానం కాదు, ఎవరైనా 10 ఏళ్ల తర్వాత అది మాట్లాడతారని బొత్స సత్యనారాయణ మంత్రి వివరణ ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ రాజధానితో వైసీపీ అడుగుతోంది? అంటే ఇప్పుడు ప్రస్తుతం పాలన మీద కాకుండా దృష్టి అంతా కూడా మళ్ళీ వేరే టాపిక్ మీద మళ్ళాలనే ఉద్దేశంతో పెట్టిందే తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్నప్పుడు ఆయన సమ్మతి ఇవ్వకూడదు. నేను ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ ఆయన ఒప్పుకోపోయినా జరిగిపోయి ఉండేది ఆ రోజు, అది వేరే సంగతి. అట్లీస్ట్ ఆ రోజు కానీ ఆయన అసెంబ్లీలో నో అని ఉంటే ఇప్పుడు మాట్లాడేదానికి అవకాశం ఉండేది. అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. సర్వసమ్మతితో ఏర్పడిన రాజధాని, సర్వసమ్మతి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సమ్మతి, వాళ్ళ తరకు వైసీపీ నాయకులు అందరి సమ్మతి, ఎమ్మెల్సీల సమ్మతి, ఎక్కడ ఒక్కరు కూడా అపోజ్ చేయలేదు దానికి. సో సర్వసమ్మతితో ఏర్పడిన రాజధాని ఈయన వచ్చిన వెంటనే నిజంగా పోయినప్పుడు నాకు కుదరలేదు, నేనేం చెప్పినా మాట వినలేదు, ఇప్పుడు నాకు 151 సీట్లు వచ్చినాయి, అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇందాక ఆర్గ్యూ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు 15 వదిలేసి వచ్చేశారు. మనం రేపటి నుంచి మన మే 30, 2019 నుంచి మన రాజధాని హైదరాబాద్ అని అక్కడ కూర్చుంటే సరిపోయేది, బాగానే ఉండదు, నష్టమే లేదు. ఈయన అది చేయలే. ఏమన్నాడంటే అధికారంలో ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు రాష్ట్రం విడిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. అన్న తర్వాత రాష్ట్రం విభజన అయిన తర్వాత, ఇప్పుడు రాష్ట్ర విభజన అయ్యి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మళ్లీ రాష్ట్రాన్ని ముక్కలు చేసే ఉద్దేశంతో 3 రాజధానులన్నీ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇదే మనిషి అతను ఇదివరకు కాదని చెప్పారు కదా, నంబర్ 1. నంబర్ 2 ఏమంటే 3 క్యాపిటల్స్ బిల్ తీసుకొచ్చాడు. ఇది అయిపోయింది, 3 క్యాపిటల్స్ అన్నాడు. తర్వాత ఏమన్నాడు, విశాఖపట్నం క్యాపిటల్ అన్నాడు. కోర్టుకు ఒకటి చెప్తాడు, పబ్లిక్ ఒకటి చెప్తారు. ఇదే ముఖ్యమంత్రి చక్కగా చిరునవ్వులు నవ్వుతూ చిక్కటి నవ్వుతోటి అసెంబ్లీలో ఒకటి ఇక్కడ ఒకటి చెప్పి కోర్టుకు మాత్రం చర్చ లేదు, మేము అమరావతిలోనే రాజధాని పెట్టుకున్నాం, ఏం నమ్మకండి, మేము పబ్లిక్ లో ఏమైనా మాట్లాడతాం అంటాడు. సరే ఇప్పుడైనా సరే ఈ అసెట్స్ అన్ని తీసుకెళ్లి అమరావతి క్యాపిటల్లో ఉన్న జాగాలన్నీ తీసుకెళ్లి కేసీఆర్ కి సరెండర్ చేసేసి ఇప్పుడు అక్కడ గజం జాగా లేదు. సుబ్బారెడ్డికి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడపడానికి అక్కడ ఆస్తులు లేవు. మళ్లీ క్యాపిటల్ కింద ఎందుకండి? ఇప్పుడు నిజంగా ఇతను జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్కడో దగ్గర చంద్రబాబు నాయుడు చెప్పిన దగ్గర కాదు, ఈయనకి నచ్చిన దగ్గర కానీ క్యాపిటల్ కట్టేసి ఉంటే, కడుతుంటే అది కంప్లీట్ చేయడానికి ఒక 2 సంవత్సరాలు పడుతుంది. ఇంకొక 2 సంవత్సరాలు ఇక్కడి నుంచే పాలించుకుంటాం. అక్కడ ఎప్పుడు లేరు, ఎప్పుడు లేదు కొనసాగించడం దేనికి? హైపోథెటికల్ సిచ్యువేషన్ కదా. అక్కడ హైదరాబాద్ నుంచి పరిపాలన సాగుతుంటే మనం అది అడిగితే అర్థం ఉంది. హైదరాబాద్ లో పరిపాలన లేదు, ఈ రోజు వరకు జరగడం లేదు. క్యాపిటల్ ఉన్నా లేకపోతే మనకు హైదరాబాద్ లో పరిపాలన జరగనప్పుడు హైదరాబాద్ కంబైన్డ్ క్యాపిటల్ కింద అడగడం అన్నది కేవలం ఒక ఇష్యూ తీసుకొచ్చి కరెంట్ టాపిక్స్ నుంచి డిబేట్స్ ని డైవర్ట్ చేసి దీని మీద డిబేట్లు పెట్టుకోవడానికి చేసింది తప్ప, ఈయన నిజంగా దిగిపోయే ముందు ఆగిపోయే ముందు దీపం వెలుగుతుంది అంటారు చూసారా, దిగిపోయే ముందు కాకుండా ఇది 2-3 సంవత్సరాల క్రితం మాట్లాడుంటే అర్థం ఉండేది కొంతైనా. అంటే మరి మంత్రి బొత్స వివరణ ఇచ్చారు కదా, ఇది మా విధానం కాదు, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఉమ్మడి రాజధాని అని ఎవరైనా అంటారా అని. అంటే ఇది ముగిసిపోయినట్టేనా? నిజంగా వివాదం చేయదలుచుకోవాలనుకుంటే అటు వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే మళ్ళీ మంత్రి బొత్స ఇది మా విధానం కాదని వివరణ ఇవ్వడంతో అక్కడ కొంత ఒక సంస్పోయినట్టు కనిపించడం లేదా? ఏమి లేదండి, వాళ్ళ మధ్యలో విభేదాలు బయటపడుతున్నాయి తప్ప ప్రజలకి కన్ఫ్యూజన్ ఉంటది కదండి. ప్రజలకి అమరావతి రాజధాని అని చెప్పడం మానేసి వాళ్ళు ప్రజలకు మేము ఎప్పుడు కూడా బిగినింగ్ నుంచి అమరావతిలో కడుతున్నప్పుడు ప్రత్యేకించి నేను వ్యతిరేకించాను, కేసు కూడా వేశాను. కానీ ఎప్పుడైతే సర్వసమ్మతితో రాజధాని ఒప్పుకున్న తర్వాత అందరూ ఒప్పుకున్న తర్వాత ఇట్స్ ఎ డెమోక్రసీ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్న తర్వాత నేనెవడిని కాదనడానికి. కాబట్టి ఆ కేసు అక్కడ అయిపోయింది. అప్పటికే పెనాల్టీ కట్టారు, అది వేరే సంగతి అనుకోండి, అట్లీస్ట్ ఒక వెట్ ల్యాండ్స్ మిగులుతున్నా అనుకోవడానికి. కానీ ఇప్పుడు జస్టిస్ వాంచు గారు 1953లో అంటే 60 సంవత్సరాల క్రితం విశాఖపట్నం రాజధాని అని చెప్పి తెలుగు రాష్ట్రం ఏర్పడేటప్పుడు చెప్పారండి. ఎప్పుడు చెప్పాడు ఆయన? 1953లో చెప్పాడు. విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, ముసిలిపట్నం అంటే మచిలీపట్నం, అప్పుడు ముసిలిపట్నం అన్నారు, ముసిలిపట్నం, గుంటూరు, అనంతపురం, ఈ 7 జిల్లాలు తిరిగి జస్టిస్ కేఎన్ వాంచు గారు చెప్పింది ఏంటంటే విశాఖపట్నం ఇస్ సూటబుల్ ఫర్ క్యాపిటల్ అంటే కొన్ని కారణాల వల్ల దాన్ని కర్నూలు క్యాపిటల్ చేశారు, అప్పుడు విశాఖపట్నం చేయకుండా. తర్వాత తెలంగాణ కలిసిన తర్వాత హైదరాబాద్ మన భాగ్యనగరం అని చెప్పి హైదరాబాద్ క్యాపిటల్ చేశారు.
అయితే ఇప్పుడు ఆ తెలంగాణ ఎలాగైతే ఆ ఒప్పందం హైదరాబాద్ క్యాపిటల్ చేసిన తర్వాత నిజంగా గానీ ఈ రాయలసీమ వాళ్ళందరూ కలిసి అక్కడ కంటిన్యూస్ గా కూర్చొని చేయడం మానేసి రాజ్యం ఓకే కొన్నాళ్ళు ఒక టర్మ్ రాయలసీమ ముఖ్యమంత్రి ఉంటే ఒక టర్మ్ ఆంధ్ర ముఖ్యమంత్రి ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటే ఓకే అది లేకుండా ఏం చేశారంటే కంటిన్యూస్ గా రాయలసీమ ఉండదు బట్టి వాళ్ళు ఈ సీమలను పంపించాలని వాళ్ళు తెలంగాణ సెపరేట్. సార్ అదంతా జరిగిపోయింది. ఇప్పుడు మాత్రం సతీష్ గారు ఈ రోజు చెప్పండి సార్ చెప్పండి. కరెక్ట్ వైవి సుబ్బారెడ్డి గారు గాని బొత్స సత్యనారాయణ గారు గాని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. బాధ్యత రాహిత్యంగా మన అందరినీ వేరే చెత్త మీద మాట్లాడుకోవడానికి డిబేట్ పెట్టారు తప్ప దీంట్లో సబ్జెక్టే లేదండి. ఇది ఎందుకంటే మనకి దక్కల పడిన దాన్ని వదిలేసుకున్నాం. వదిలేసుకున్నప్పుడు అబ్జెక్ట్ చేయలేదు ఈయన. చంద్రబాబు నాయుడు వస్తున్నప్పుడు అబ్జెక్ట్ చేయలే, తర్వాత అబ్జెక్ట్ చేయలే, ఈయన వచ్చిన రోజున అబ్జెక్ట్ చేయలే. ఈ 30వ తారీఖు 2019లో చెప్పుంటే బాగుండేది. 2024 ఫిబ్రవరిలో చెప్పాల్సిన మాట కాదు అది. జీవిరెడ్డి గారు విధానం కాదన్నారు. కేబినెట్ మంత్రిగా చెప్పారు, నేను కేబినెట్ మంత్రిగా చెప్తున్నాను. ఇక్కడ వివాదం సమసిపోయింది. విధానం అది కాదు, ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలని ఉద్దేశం మాకు లేదు. ఇది ఇప్పుడు మన డిబేట్ లో ఉన్న కేబినెట్ మంత్రిగా ఉన్న వేణుగోపాలకృష్ణ గారు చెప్తున్నారు, మంత్రి బొత్స కూడా చెప్తున్నారు. బొలిశెట్టి గారు ఇంకా కన్ఫ్యూజన్ ఉందంటారా? ఎస్, మేము ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశం లేదు. ఓకే ఓకే సార్, నేను అడిగాను సార్ బొలిశెట్టి గారిని. వేణుగారు ఒక్క నిమిషం ఆగాలి. వేణుగారు ఒక్క నిమిషం ఆగాలి సార్. వేణుగారు ఒక్క నిమిషం ఆగాలి సార్, దయచేసి. వేణుగారు ఒక్క నిమిషం ఆగాలి సార్. వేణుగారు ఒక్క నిమిషం ఆగాలి సార్. వేణుగారు ఒక్క నిమిషం ఆగాలి సార్. న్యాయమూర్తులు మీరు లేవనెత్తిన అంశాన్ని అడిగాను సార్ నేను. మీరు లేవనెత్తిన అంశాన్ని అడిగాను సార్ నేను. మీరు లేవనెత్తిన అంశాన్ని అడిగాను నేను. మీరు లేవనెత్తిన అంశాన్ని అడిగాను, దయచేసి ఆగాలి బొలిశెట్టి గారు. సార్ ఇప్పుడు రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు సరదాగా చెప్పారు. ఇందాక ఆయన చెప్పింది, సుబ్బారెడ్డి గారు చెప్పింది రాజధానికి న్యాయపరమైన సమస్యలు కాదండి, రాజుకే న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి. ఆయన 10 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నాడు కదా, మళ్ళీ ఇక్కడ ఏమైనా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే కోర్టుకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది, ఓడిపోతాం, ఇబ్బందులన్నీ ఉంటాయి. కాబట్టి మన మఖం పర్మనెంట్ గా హైదరాబాద్ లో పెట్టుకుంటే ఈయన కంట్రోల్లో ఉండమని చెప్పి, చంద్రబాబు నాయుడు కంట్రోల్లో కాకుండా అక్కడ ఏదో రేవంత్ రెడ్డి గారితో ఏదో మాట్లాడుకుందాం అని చెప్పి చేసుకున్నాడండి. నేను అడిగింది మీకు ఏంటంటే, మంత్రి చెప్పింది ప్రభుత్వం చెప్పిన మాటే, కేబినెట్ మంత్రిగా నేను కూడా ఉన్నాను కాబట్టి నేను చెప్పిన మాట కూడా ప్రభుత్వం చెప్పిన మాటే. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఉమ్మడి రాజధాని 10 ఏళ్లు కొనసాగించాలని మా విధానం కాదు. ఇంతకు మించిన క్లారిటీ ఎవరిస్తారని మంత్రి గారు అడుగుతున్నారు. బొలిశెట్టి గారు దాని మీద రెస్పాండ్ అవ్వండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వైవి సుబ్బారెడ్డి ఏమీ కాదని చెప్పానండి. వైవి సుబ్బారెడ్డి ఇదివరకు ఇందాక చెప్పారు కదా, ఒక ముఖ్యమంత్రి గారేమో నేను సిపిఎస్ రద్దు అంటాడు, సజ్జలో వచ్చి ముఖ్యమంత్రికి తెలియలేదంటాడు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఒకటి చెప్తాడు, బొత్స వచ్చి ఆయన తెలియలేదంటాడు. ఇది కాదు కదా, సుబ్బారెడ్డికి తెలియలేదని చెప్తారు. అప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ ఇంకొక చిన్నది ఏంటంటే, ఇది కొద్దిగా ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాకుండా చాలా ఇంపార్టెంట్ దామోదరం సంజయ్ గారి పుట్టినరోజు అండి, జన్మదినం. చాలా మహాత్ముడు, రాజకీయాలంటే ఎలా ఉండాలో బతికి చూపించిన అతని జన్మదినం. కాబట్టి కాస్త ఆయనకి జన్మదినం కూడా నివాళులు